కోహెడ మండలంలో 800 సంవత్సరాల క్రితం కాకతీయ మహారాజులచే నిర్మించబడిన శ్రీ వరసిద్ధిలింగేశ్వర దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గొట్లమిట్టెలో ద్వారా స్థాపన మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం నారాయణపురంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నారాయణపురంలో మహిళలు వృద్ధులతో ముచ్చటించారు. గ్రామంలో వరదలతో కెనాల్ కొట్టుకుపోవడంతో పొలాల్లోకి వరద నీరు వస్తుందని మంత్రి దృష్టికి రైతులు తీసుకొచ్చారు. దాన్ని త్వరలోనే మరమ్మతులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అనంతరం ఓగులాపూర్ గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. కోహెడ మండలం రామచంద్రపురంలో ఇటీవల కెనాల్లో పడి మృతి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొప్పల కనకారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కనకారెడ్డి మృతి వాటికి తీరని రోడ్డు అని వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. सर मंगलहारती पक्कन जरुपुंटां जय जय అందరూ నేర్చుకోవాలి బైక్ పట్టే అందరూ ఇట్లా అంటారు అయ్యా రా భారత్ గిట్ట చూడండి లేవండి పైకి లేవట్టుంది అందరికీ చేతులు హర నమః పార్వతీ పతయే హర హర మంత్ర పుష్పాంజలిం సమర్పయామి क्या है वो वहाँ पर ही रख देना हाँ वहीं पे रख देना